ॐ अज्ञान अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपा कदा मह्यं ददाति स्वपदान्तिकं। वैराग्यविद्या निजभक्तियोगा शिक्षात्तमेकः पुरुषः पुराणः श्रीकृष्णचैतन्यशरीरधारी कृपाम्बुधीर्यस्तं अहं प्रपद्ये। नमो विष्णुपादाय गौरप्रेष्ठाय भूतले श्रीमते भक्तिप्रपन्नतीर्थगोस्वामी नामिने। श्रीरूपानगसारस्वत श्रीधरनगत सन्निहितं त्वां नवद्वीपदाम सेवानिष्टं दिव्यसद्गुणान् भूषितं पतितानां विमोचनाय कृष्णनामामृतप्रदायकं वन्दे तं भक्तिप्रपन्नतीर्थं श्रीगौरकृष्णप्रेमप्रदं। जय श्रीकृष्णचैतन्य प्रभुनित्यानन्द श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृन्द। हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे రామ 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 హరే హరే. తలకి, నాలుకకి మధ్యన ఎప్పుడు యుద్ధం జరుగుతూ ఉంటది. తల అంటే ఏంటి? బుద్ధి. మనం ఎప్పుడైనా సరే ఉద్వేగంలో ఉన్నప్పుడు కానీ, లేదా ఆవేశంలోని, కోపంలోనో, చికాకులో లేదా టెన్షన్‌లో ఉన్నప్పుడు, మన నాలుక మన బుద్ధికి సంబంధించినట్టుగా మసలుకోదది. ఇక్కడ చూసినట్టయితే సీతమ్మ తల్లి, లక్ష్మణులు సామాన్యమైనటువంటి వ్యక్తులు కాదు. అది అందరికీ తెలుసు. రాముడికి అత్యంతమైనటువంటి ప్రీతి కలిగిన వారు. అంటే సన్నిహితులు వాళ్ళు. అంతేకాదు రాముడికి ప్రియమైన వాళ్ళంటే వాళ్ళు కూడా దివ్య స్వరూపాలే కదా! సీతమ్మ తల్లి అంటే సాధారణమైన మన కోసమని వచ్చిన వాళ్ళు వాళ్ళంతా. లక్ష్మణుడు ఆయన కూడా దివ్య స్వరూపులే. మరి వారు అక్కడ జరుగుతున్న ప్రతి విషయం కూడా మీరు గమనించాల్సింది ఇది రాముడి యొక్క లీల. అంటే రాముడు రూపొందించిన ఆహ్, విధంగా ఈ అదే దైవ యోజనలో భాగం ఇదంతా కూడా. అంటే లీలలో భాగం ఇదంతా కూడా. ఎందుకు? దీని ద్వారా మనం ఇక్కడ చూడాల్సింది సీతమ్మ తల్లి అలా మాట్లాడడం ఎందుకు? అది తప్పు కదా! అలా ఎలా మాటాడేసింది? లేదా లక్ష్మణుడు ఎందుకు సీతమ్మ తల్లి ఏదో భయంతో అన్నది కదా! ఆయన అక్కడ వదిలేసి విడిచిపెట్టి వెళ్ళాల్సిన అవసరం ఏమున్నది? ఇప్పుడు సీతమ్మ తల్లి తప్పు ఒప్పులో లేదా లక్ష్మణుడు తప్పు ఒప్పులో తీర్మానం ఇవ్వడానికి మనం లేమిక్కడ. గుర్తుపెట్టుకోండి. దీని సందర్భంగా చాలామంది బోలెడంత వివరణగా రాసేస్తూ ఉంటారు. ఆమెది తప్పు లేదా సీతమ్మని స్వీకరించలేదు జనాల కోసం, రాముడి తప్పు. మనమెవరు తీర్పివ్వడానికి? మన ఉద్దేశాలతో పనేమున్నది చెప్పండి? వాళ్ళు కరెక్టా? వీళ్ళు కరెక్టా? అని ముందు మనోటి కరెక్ట్‌గా ఉంటే కదా! మనం అక్కడ చూడాల్సిందేంటి? భగవంతుని లీల ఎందుకు ఆ విధంగా కల్పించారు? మన జీవితానికి అవసరమైన పాఠాన్ని మనం తెలుసుకోవాలని. రామాయణాన్ని ఆ విధంగా చూడండి. ముందు ఆ విధంగా చూసిన తర్వాత వాళ్ళ మనోభావాల్ని, మనస్తత్వాల్ని భగవంతుని మనస్తత్వం మనకేం అర్థమవుతది చెప్పండి? మన గురించి మనకే సరిగ్గా తెలీదు. మనకు ఒక్కొక్కసారి మన మన తలకాయ ఉందో లేదో తెలీదు. అది ఉన్నా పని చేస్తుందో లేదో కూడా తెలీదు. కాబట్టి ఆ జోలికి మనం ఎక్కువ వెళ్ళొద్దు. సీతమ్మ తల్లి తప్పో, రావణాసుడు తప్పో, లేకపోతే లక్ష్మణుడి తప్పా, రాముడెందుకు అలా చేశారు? కాదు. ముఖ్యంగా మన జీవితానికి అవసరమైనటువంటి పాఠాన్ని మనం తెలుసుకోవాలి. అదేంటి ఇక్కడ ఈ విషయంలోని? ఇక్కడ విషయంలో మనం మాట్లాడేటప్పుడు ఎంత జాగ్రత్తగా ఉండాలి. అంటే మన మాటల్ని ఎలా ఎంచుకోవాలి. మాట తీరు కూడా సరిగా ఉండాలి కదా! మనం మాట్లాడేటప్పుడు చాలా వ్యంగ్యంగా మాట్లాడతాము. లేకపోతే ఒకళ్ళని అవమానించేటట్టు మాట్లాడతాం. లేకపోతే మనం ఉపయోగించే పదాలు సరిగా ఉండవు. చాలా చెత్త మాటలుగా ఒక్కొక్కసారుంటాయి. మనం మన నోటి నుంచి, నాలుక నుంచి వచ్చినటువంటి ప్రతి ధ్వని కూడా అది చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా భక్తులు అవుదాం అనుకున్నవారు, రాముని భక్తులు అవుదాం అనుకున్నవారు మరింత జాగ్రత్తగా ఉండాలి. అంతేకాదు మనం ఎలా మాట్లాడడం ఒకటి నేర్చుకోవాలి. ఇంకొకటి ఎవరైనా వాళ్ళు కోపంతో మాట్లాడినా ఎలా సమతుల్యంగా స్పందించాలి. దానికి ఆ సందర్భానికి సంబంధించినట్టుగా ఎలా మాట్లాడాలి. అంతేకాని అహంకారానికి పోయి నువ్వెంత అనుకోవడం వల్ల ప్రయోజనం లేదు. ఈ 2 విషయాల్ని మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. అక్కడ బాధతోని ఆ భయంతోని మాటాడినది మనం ఆ రకంగా మాట్లాడకూడదు. అలాగే లక్ష్మణ్ ద్వారా ఏం తెలుసుకోవచ్చు? ఏదో ఆవేశంలో అన్న మాటల్ని మనం స్పందించాల్సింది ఏ విధంగా ఉండాలన్న విషయాన్ని కూడా మనం ఇక్కడ తెలుసుకోవాలి. ఎందుకంటే నాలుకకి పెద్ద సమయం అక్కర్లేదు.
బుద్ధికి అంటే తలకాయకి కొంత సమయం కావాలి కదా! ఆలోచించాలి. సరిగా మాట్లాడాలంటే ఆలోచించాలి గదా! అంతేకాదు చెడ్డ పని చేయాలంటే స్వతహాగా అది మన బుద్ధికి తెలుసు. మనమేం దాని కోసం పెద్ద కష్టపడి ఎక్కువ ఆలోచించక్కర్లేదు. మంచి పని చెయ్యాలంటేనే ఆలోచించాలి. మరది వెంటనే జరుగుతదా? మంచి పనంటే చాలా ఆలోచించాలి. చెడు పని చేయాలంటే అస్సలు ఆలోచించక్కర్లేదు. అందుకే ఆవేశంలోని నాలుకని మనం అదుపులో పెట్టుకోలేం. మన బుద్ధి ఆలోచించేటట్టుగా మనం సమయాన్ని కూడా మనం ఇవ్వము. అప్పుడే అలాగ మాటాడిన చిన్న మాట కూడా పెద్ద సమస్యగా మారిపోతది కదా! మన చుట్టూ ఉన్నటువంటి బంధాలకి నిజానికి చెప్పాలంటే సరిగా మీరు మీ మీ మధ్యన జరిగినటువంటి గొడవలకి ఒక పరిష్కారం కోసం వచ్చారంటే ఎవరైనా ఆధ్యాత్మిక జీవితంలో ఉన్నవారి దగ్గరికి వచ్చినట్టయితే వాళ్ళకెలా ఉంటదంటే ఇది కూడా ఒక సమస్యేనా? అని అనిపిస్తది వాళ్ళకి. ఎందుకంటే నిజమైన సమస్యేటి? ఈ భౌతిక లోకాన్నించి మనం విడిపించుకొని, ఆ భగవంతుడు చేరుకోవాలి. అది నిజమైన సమస్య వాళ్ళు. దానికి సంబంధించినటువంటి పరిష్కారం. ఉన్నతమైనటువంటి అంటే ధ్యేయం. ఉన్నతమైనటువంటి ధ్యేయం అది. ఆ ధ్యేయాన్ని మనం సంపాదించడం కోసం మనం జీవిస్తున్నాం అన్న విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోకుండా అయ్యిందానికి, కానిదానికి చిన్న చిన్న వాటికి వాటిలోనే మధ్యలో ఉండడం వల్ల ప్రయోజనం లేదు. మాటలకి ఖచ్చితంగా శక్తి ఉంటది. కానీ ఆ మాటల్ని ఏ సందర్భంలోని, ఏ సూత్రాన్ని ఏ విధంగా ఉపయోగించుకోవాలన్న విషయాన్ని కూడా మనం తెలుసుకోవాలి. ఈ రామాయణ ఘట్టంలోని మీకు మొదట చెప్పాను. ఎప్పుడూ కూడా ఎవరైనా ఒక మాటనంటే మాటలు మిమ్మల్ని గాయపరచలేవు అన్న విషయం కూడా చెప్పాను కదా! అంటే ఏంటి? ఎవరికి వర్తిస్తదది? కొంతమందుంటారు. వాళ్ళు చాలా సెన్సిటివ్‌గా ఉంటారు. చిన్న మాటంటే చాలు నొచ్చుకుంటారు వాళ్ళు. లేదా ఆ చిన్న మాటను పట్టుకొని భూతద్దంలా చూసి దాన్ని పెద్దదిగా చేసుకొని బాగా కుమిలిపోతూ ఉంటారు. ఇది నిజమే. ఇది వాళ్ళకి వర్తిస్తది. ఎప్పటికప్పుడు వాళ్ళకి చెప్తూ ఉండాలి. "నువ్వేమి పెద్దగా పట్టించుకోకు ఈ మాటలని. ఏదో అయిపోయింది. నువ్వంత సీరియస్‌గా తీసుకోవద్దు" అని వారికి చెప్పాలి. అదే విధంగా మాటలు కత్తుల కంటే ఎక్కువగా గాయపరుస్తాయంటే, తూటాల కంటే ఎక్కువ గాయపరుస్తాయని ఎవరికి చెప్పాలి? ఎవరైతే నోటు దుడుస్తనం ఎక్కువైపోయి, అయిందానికి, కానిదానికి ఇష్టం వచ్చినట్టుగా మాటాడతారు కదా! ఈ విషయం, ఈ సూత్రం వాళ్ళకి వర్తిస్తది. రామాయణం అంతా కూడా అంతే. అన్ని విలువలు కూడా ఏ సమయంలోని, ఏ సందర్భంలోని, ఏ సూత్రాన్ని, ఏ విలువల్ని మనం ఉపయోగించుకోవాలన్న విషయాన్ని చాలా స్పష్టంగా చూపిస్తది. అంటే ఎందుకు వాళ్ళకలా చెప్తారు? వాళ్ళ మాటలు ఇంకొకళ్ళని బాధిస్తుంది కాబట్టి, అలాగా బాధ పెట్టే అవకాశాన్ని మనం తీసుకోకూడదని. కాబట్టి జీవితంలోని పరిస్థితులు ఎప్పుడో ఒకలాగుండవు. మారుతూ ఉంటది. ఒక్కొక్కసారి మనం కూడా గాయపడతాం కదా! ఎవరైనా ఒక మాట అన్నారంటే ఆహ్, మనం గాయపడతాం. అప్పుడు మనకేమనిపిస్తది? అవతల వాళ్ళు ఎందుకు అన్నీ ఇలాగా మనసులో పెట్టుకొని ఇంత మాట అనడం? క్షమించి ఇవ్వచ్చు కదా! అని మనం అన్నప్పుడు అవతల వాళ్ళు మనల్ని క్షమించాలని ఎలాగనుకుంటారో, మనం ఎందుకు అలా ఆలోచించకూడదు? అవతల వాళ్ళు మన పైన గట్టిగా మాట్లాడినప్పుడు, లేదా నోటు దురుసుతో మాట్లాడినప్పుడు, మనం ఎందుకు సీరియస్‌గా తీసుకోకుండా ఉండొచ్చు? అవతల వారి నుంచి మనం ఏదైతే ఎక్స్‌పెక్ట్ చేస్తున్నామో, మనం ఎందుకు అలా ఉండకూడదు? ఆ రకంగా ఆ విధంగా మనం ఎప్పుడు కూడా ఆలోచించం. అయితే సాధారణంగా మనసులో నొప్పి ఎక్కువ అవుతుంది. జీవితంలోని చేదుతనాన్ని అనుభవిస్తూ ఉంటాం. కానీ ఒక్కోసారి మనం మంచిగానే ప్రవర్తిస్తూ ఉంటాం. కానీ కొన్ని సందర్భాల్లోని అలా జరగదు. మనకి జీవితంలోని ఎందుకు మనకి నొప్పిగా కలుగుతుందంటే, ఎవరినైతే మనం ఎవరితో ఆప్యాయతగా ఉంటామో, ఎవరితో అయితే మన సంబంధం ఎక్కువ పంచుకుంటామో మన బంధాన్ని, అలాంటి వాళ్ళు ఏదైనా మాట అంటే మాత్రం మనకి చాలా బాధగా అనిపిస్తది. అదే బయట వాళ్ళో, మనకి పెద్దగా అక్కర్లేని వాళ్ళో, మన శత్రువుల్లాంటి వాళ్ళు అలా అనిపించిన వాళ్ళో అంటే అక్కడికి అలాగా ఆ మాటలయిపోయిన తర్వాత వదిలేస్తాం కానీ, దాన్ని మనసులోని పెట్టుకొని పదే పదే మనం బాధపడం. కానీ ఒక ఎక్స్‌పెక్టేషన్ ఉంటది గదా! మనం బాగా ప్రేమించే వాళ్ళు మన పట్ల ఆ విధంగా వాళ్ళు మాటాడరు కదా! మనకి బాధ కలిగించేటట్టుగా వాళ్ళు ప్రవర్తించరు కదా! అనేటటువంటిది మన మనసులోని గట్టిగా ఉండిపోద్ది. అందుకనే ఒక్కసారి మనకు సర్ప్రైజ్‌గా అనిపిస్తది. ఇదేంటి వీళ్ళు ఇలా మాటాడుతున్నారు? అందుకే వాళ్ళు చాలా లోతుగా గాయపడతారు. మనిషి మనస్తత్వాన్ని బట్టి
ఎంత గాయం అనేది ఎంత పెద్దదో, ఎంత చిన్నదో ఆధారపడి ఉంటది మనస్తత్వాన్ని బట్టి. ఒక్కొక్కసారి కొన్ని విషయాలు కొంతమందికి పెద్దగా ఏమి అనిపించవు. కానీ కొంతమంది జీవితం అంతా కూడా అదే పట్టుకొని బాధపడుతూ ఉంటారు. అయితే ఇలాంటివి ఎప్పుడు జరగకుండా ఉండాలంటే అలాగేం కుదరదు. ఆఖరి దాకా జీవితం అంతా కూడా ఇలా జరుగుతూనే ఉంటది. అలా జరిగినప్పుడు ఏం చెయ్యాలో మనం తెలుసుకుంటున్నాం రామాయణం ద్వారా. అయితే చాలా మట్టిగా ఈ ఇలాంటివి నిర్మూలించొచ్చు. పూర్తిగా అస్సలు లేకుండా కుదరదు. ఎలా కుదురుతది? భగవంతుడి విషయంలోనే మనం చూసాం. అయింది కదా! మన జీవితంలో జరిగినప్పుడు మనం ఏం చేయకూడదో అని తెలుసుకోవడం కోసం ఈ రామాయణాన్ని మనం చెప్పుకుంటున్నాం. అయితే ఆహ్, మన సంబంధాల్లోని ఒక్కొక్కసారి చిన్న చిన్న మాటలే కఠినంగా మారుతాయి. అది జరగకుండా ఏం చేయాలి? ఒకటే మనం ఎప్పుడైనా సరే, ఏ విషయమైనా సరే ఉద్రిక్తతో ఉన్నామంటే లేదా టెన్షన్‌లో ఉన్నప్పుడు కూడా మనం సరిగా ఆలోచించి మాటాడాలి. మన ఆలోచన తీరు ఆ సమయంలో సరిగా ఏకీభవించదు కాబట్టి, మనం అక్కడి నుంచి వెళ్ళిపోవడం మంచిది. లేదా నిశ్శబ్దంగా ఉండడం మంచిది. నిశ్శబ్దంగా ఉండడం కూడా కుదరకపోతే ఏం చేయాలి? కొంతమందంటారు గదా! 10 లెక్కించండని. 1, 2, 3 అని. 10 లెక్కించడం వల్ల అంతగా మరి ఎంతవరకు లాభం ఉంటదో తెలీదు. ఒక్కొక్కసారి 10 లెక్కించి ఇంకా కోపం ఎక్కువై 11 కొట్టేస్తూ ఉంటారు కూడా. అది కాదు ముఖ్యం. మరేం చేయాలయితే? అప్పుడు ఆ సమయంలోనే మనం భగవంతుని నామాన్ని స్మరించాలి. చాలా ముఖ్యమైనది. గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా మనం ఆవేశంలో ఉన్నా, కోపంతో ఉన్నా, ఆ సమయానికి మనకి రాముడు గుర్తు రాకపోతే, రామనామం గుర్తు రాకపోతే ఎందుకు? ఇంత రామాయణం నేర్చుకొని, ఇంత రామాయణం విని రాముడిని గుర్తు తెచ్చుకోలేకపోతే ఎందుకు? ఇది మాత్రం ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళ జీవితంలో పనిచేస్తది. మన తప్పుల్ని ఇతరుల్ని అర్థం చేసుకొని మన్నించాలి. అంటే మనం అలాగే కదా ఆలోచిస్తాం. మన పొరపాటు చేశామనుకోండి, ఏదో పొరపాటు జరిగింది. దానికోసం ఎందుకు నన్నింత బాధ పెడుతున్నారు? నన్ను మన్నిస్తే సరిపోతుంది కదా! అని అలాగే మరి ఇతరులు మన పైన మాట్లాడినప్పుడు అలా ఎందుకు ఆలోచించట్లేదు? ఇది మనం ప్రశ్నించుకోవాలి. మనం ఎందుకు క్షమించకూడదు? అవతల వాళ్ళు మాత్రం మనం క్షమించాలి. మనం మాత్రం అవతల వాళ్ళని ఏదైనా ఒక మాట అంటే మాత్రం క్ష క్షమించే గుణం ఉండదు. మాటల్లో మాటాడడం వల్ల క్షణికంలో గాయం జరుగుతది వాళ్ళకి కదా! కానీ మనం క్షమించే గుణం ఉన్నట్టయితే సంబంధాలెప్పుడూ కూడా నిలిచిపోతాయి. బంధాల్లో మధ్యన ఉన్నటువంటి విభేదాలన్నీ కూడా తొలగిపోతాయి. ఎప్పుడూ కూడా ఇతరుల్ని అనుమానంతో చూడకూడదు. వాళ్ళ మనసుని అర్థం కునేటట్టుగా మనం చూడాలి. అంటే మనం చూసే దృష్టికోణం సరిగా ఉండట్లేదిప్పుడు. ఇప్పుడున్నటువంటి పరిస్థితిలో మరీని. ఒక సందేహం రావచ్చు. మన పట్ల మనం మంచిగానే ఉంటాం కదా! అవతల వాళ్ళు సరిగా ఉండరు కదా! అప్పుడేం చెయ్యాలి? అప్పుడు ఏం చేయాలంటే, అప్పుడు కూడా మనం ఆలోచించాలి. ఆయనతో పాటు ఉన్నారు. ఆయన గురించి మీకు బాగా తెలుసు. ఒక మాట వచ్చింది బయటికి. అప్పుడు మీరు ఆలోచించాల్సింది వాళ్ళతో మనం జీవితం పంచుకున్నప్పుడు, జీవితంలో అంతా వాళ్ళు మనకి మంచి చేశారా? లేకపోతే చెడుని చేశారా? ఎప్పుడూ మనకి మంచిని చేసి, ఎప్పుడో ఒకసారి కోపంతో ఒక మాటంటే, అది మన మనసులో పెట్టుకోకూడదు. వాళ్ళ మనసుని అర్థం చేసుకోవాలి. మ ఆ విధంగానే మనకు అర్థమవుతది కదా! వీళ్ళ ఉద్దేశం ఇది కాదని ఎప్పుడు తెలుస్తది? వాళ్ళు ఇంత ముందు ఎప్పుడూ కూడా అలా చెయ్యకపోవడాన్ని, ఎప్పుడో ఒకసారి జరిగిన దాన్ని మీరు మనసులో పెట్టుకోవద్దు. అప్పుడు మీ సంబంధం చాలా బావుంటది. మెరుగుపడతది. ఎప్పుడూ కూడా ఏదోకటి అంటూనే ఉంటారు కదా! వాళ్ళని మాత్రం మీరు పట్టించుకోక్కర్లేదు. వాళ్ళు స్వతహాగా అలాగే ఉంటారు. మీరు ఒక 2, 3 అవకాశాలివ్వచ్చు. అలా మాట్లాడొద్దండి అని. లేదా మీరు క్షమించొచ్చు. అయినా కూడా వాళ్ళ తీరుని మార్చుకోకపోతే దూరంగా ఉండండి. వాళ్ళతో దూరంగా ఉండండి. ఒక మాట అనవలసినొచ్చినప్పుడు కూడా ఆళ్ళని ఒక మాట అనొచ్చు. ఎవరు పడితే వాళ్ళని కాదు. అందుకోసమే సాధారణంగా పిల్లలు తల్లిదండ్రులని అంటే తల్లిదండ్రుల ఉద్దేశ్యం అలా ఉండదు. తల్లిదండ్రులు చాలా సార్లు వాళ్ళ ప్రేమని వ్యక్తపరుస్తారు ఎన్నో రకాలుగా. అవెందుకు గుర్తు రావట్లేదు? మీ అవసరాలన్నీ తీర్చేటట్టుగా అది ఆప్యాయతగా, ప్రేమగాన అంటే తల్లిదండ్రులనే కాదు సంబంధాలు ఏ సంబంధాలైనా సరే. ఎవరు గొప్ప? ఆ గొడవని నెగ్గేవారు గొప్పా? లేకపోతే ఆ గొడవలోని అర్థం చేసుకునేవాళ్ళు గొప్ప? మనందరిలోని ఎందుకు మనం ఇలా ప్రవర్తిస్తాం అంటే, మనందరికీ కూడా అనర్థాలున్నాయి మన మనసులోని. ఇది ఒక్క జీవితం నుంచి మొదలైనది కాదు. ఎన్నో జన్మల నుంచి మన గుణాల్ని, మన లక్షణాల్ని ఒక రకంగా మనం పెంపొందించుకుంటున్నాం. దానికే మనం
వసులైపోయాం. దానికే మనం బానిసలైపోయాం. మనం వద్దనే తెలిసినా కూడా ఆటోమేటిక్‌గా మన మనసు ఆ మాట అనిపిస్తూ ఉంటది. లేదా ఆ పని చేపిస్తూ ఉంటది. చాలా సహజంగా జరిగిపోతది. మనం ఆలోచించకుండానే జరిగిపోద్ది. మన ఉద్దేశ్యం అది కాకపోయినా అది జరిగి తీరుతది. మరి ఏం చెయ్యాలి? అందుకోసమే మనం నిత్యం భగవద్గీత చదువుకోవాలి. రామాయణం చదువుకోవాలి. నిత్యం మనం భగవంతుడికి సంబంధించినటువంటి విషయాలు వినగా ఎన్నో కోట్లాది జనముల నుంచి మన హృదయంలోని ఉండిపోయినటువంటి ఈ చెడు ఆలోచనలు, తర్వాత ఈ అనర్థాలు ఇవన్నీ కూడా నెమ్మదిగా తొలగిపోతాయి. భగవంతుని నామాన్ని మీరు జపం చెయ్యకపోతే, భగవంతుడి గురించి మీరు తెలుసుకోకపోతే, భగవంతుడితో సంబంధం మీరు పెంచుకోకపోతే ప్రేమతోని, ఏ సంబంధాలు కూడా సరిగా ఉండవు. గుర్తుపెట్టుకోండి. ఏ సంబంధాలు కూడా మీరు నిలబడి పెట్టుకునే అవకాశం అయితే లేదు. ఎందుకంటే భక్తుల్లో కూడా గొడవలు జరుగుతాయి. కానీ ఇద్దరి ధ్యేయం కూడా ఒకటే. ఒకసారి గొడవ జరిగేటప్పుడు ఇద్దరు భక్తుల్లోని వాళ్ళు చూసేది ఏంటి చూస్తారు? నేను ఈ రకంగా మాటాడితే, నేను ఈ రకంగా ప్రవర్తించినట్టయితే, ఇది రాముడికి నచ్చుతుందా? లేదా? ఇది భగవంతుడికి నచ్చుతుందా? లేదా? ఈ ఈ విధంగా మాటాడితే. ఆ ఒక్కటే ఆలోచిస్తారు. ఆ ఒక్కటే ఆలోచించడం వల్ల మళ్ళీ వాళ్ళు ఖచ్చితంగా భక్తులనేవారు మధ్యలో ఎన్నొచ్చినా కూడా వస్తాయి. భేదాలొస్తాయి. కానీ వాళ్ళు ఖచ్చితంగా కలుసుకుంటారు. అంటే ఇవన్నీ కూడా ఎలా జరుగుతుంది? ఇవంతా కూడా ప్రకృతి ఏర్పాటు. మన గుణాల వల్ల ప్రకృతి ఆ విధంగా ఆ సందర్భాన్ని మనకి కల్పిస్తూ ఉంటది. ప్రకృతి ఏర్పాటు చేయడం అంటే అది భగవంతుని చేతిలోనే ఉన్నది మళ్ళీ. ఆ రాముడి చేతిలోనే ఉన్నది. మన జరిగినటువంటి సంఘటన కానీ, కర్మ కానీ, ఆహ్, మన నోటి నుంచి వచ్చిన మాట కానీ, ఆయన ద్వారా ఆయన మీద ఆధారపడి ఉంటది. సరే, కానీ ఏమి నేర్చుకుంటున్నాం మనం మన జీవితంలోని? అందుకే ఎప్పుడూ కూడా మన దృష్టికోణం అనుమానంతో ఉండకూడదు. ఏదైనా పొరపాటు జరిగితే అప్పుడు అనుమానించింది వేరే ఉంటది. ఏమి జరగకముందే ఇందులో ఏదో ఉన్నది. ఇందులో ఏదో తేడా ఉన్నది. అనుమానంతో ప్రతి మనిషిని కూడా అనుమానంతో చూడొద్దు. అర్థం చేసుకునే మనస్తత్వంతో చూస్తే మన సంబంధాలన్నీ నిలుస్తాయి. ముందే మనం తీర్మానించేస్తాం. వీళ్ళింతే, వీళ్ళ మనస్తత్వం ఇంతే. కాదు. ఏండి ఎప్పుడూ అలాగే ఉండిపోతామా? ఏ వాళ్ళు మారరా? మారే అవకాశం మనం ఇవ్వకూడదా? వాళ్ళలోని మార్పుని చూసి మనం మారకూడదా? ఎన్ని అవకాశాలు భగవంతుడు మనకిస్తున్నారు. కానీ మనకవన్నీ అక్కర్లేదు. ఎప్పుడో ఒకసారి అన్న మాటని, ఎప్పుడో ఒకసారి జరిగిన సంఘటనని మాత్రమే పట్టుకొని అవతల వాళ్ళని పీడిస్తూ ఉంటాం. దీనివల్ల ఎవరికి నష్టం? మనకే నష్టం. వాళ్ళకేం జరుగుతాదో తెలీదు కానీ, ముందు మన మనస్సు విషపూరితం అయిపోతది. మన మనసే ముందు విషపూరితం అయిపోతది. అంతేకాదు మన అనారోగ్యానికి కూడా చెందుతాం. మన ఆలోచన తీరు కూడా సరిగా ఉండదు. మనం భగవంతుని ప్రేమించగలిగేటటువంటి అవకాశాన్ని కూడా కోల్పోతాం. అంటే బయట వాళ్ళెవరో కాదు, మన సంబంధీకుల్ని కూడా మనం సరిగా ప్రేమించలేకపోతే ఇంక భగవంతుడినేం ప్రేమిస్తాం చెప్పండి? ఎప్పుడూ అనుమానంతోనే ఉంటే. అయితే దేవుడు ఇంకొక మంచి ఏర్పాటు చేశారు. ఏంటంటే, ఒకరు ఏం మాటాడినా వాళ్ళ మనసులో ఏముందో మనకి కనబడకుండా ఉండడం అనేది ఒక గొప్ప మంచి ఏర్పాటు చేశారు భగవంతుడు. ఎందుకలాగా? ప్రతి ఒక్కళ్ళ మనసు మీకు కనిపించిందనుకోండి, ఒక్కడితో కూడా మనకు సంబంధం ఉండదు. మన ఇంట్లో వాళ్ళతో కూడా మనకు సంబంధం ఉండదు. మన సంబంధాల్ని కాపాడడం కోసమే భగవంతుడు ఆ రక్షణ గోడని కల్పించారు. అంటే ఒకడి మనసులో నీ గురించి ఏమనుకుంటున్నాడో అది బయటికి కనిపించకుండా. అందుకే మీకింతకు ముందు చెప్పాను గదా! లోపటేదో తిట్టుకుంటూ ఉంటాం కానీ బయటికి నవ్వుతూనే బాగా పలకరిస్తూ ఉంటాం. నా విషయంలో కూడా చాలా సార్లు జరుగుతూ ఉంటది. ఒక్కొక్కసారి గుడిలో మాకు సేవ దొరుకుతది. ఆ సేవ చేసేటప్పుడు పెద్ద పెద్ద పండగలప్పుడు పెద్ద పెద్ద రాజకీయ నాయకులందరూ వస్తూ ఉంటారు. వాళ్ళకి ఎంత చేసినా సరిపోదు. ఇంకా జనాలొస్తుంటారు. ఇంకా ఏదో సాలువ కప్పాలి, దండెయ్యాలి. నవ్వుతూనే వాళ్ళకి సాలువేస్తాను, దండేస్తాను. లోపట మాత్రం వేరే ఆలోచనుంటది. ఆ విషయం వాడికి తెలిసిందంటే బయటికి మాత్రం చాలా మర్యాదగా ఉంటాను. కానీ వాళ్ళు చేసే చేష్టలు, వాళ్ళు ఎక్స్‌పెక్ట్ చేసే విధానము, ఆహ్, భగవంతుని ముందు భక్తితో ఉండరు. అక్కడ కూడా వాళ్ళ గోలేదో ఉంటది. ఏదో గోలుంటది. ఆళ్ళ గొప్పతనం ఏదో చూపించేసుకోవాలి. భగవంతుడితో కూడా ఫోటోలు తీసేసుకోవాలి. ఇంకెవరో తీసేయాలి. ఇవన్నీ అసల చూస్తుంటే ఎలా ఉంటదంటే, కానీ బయటికి మాత్రం చాలా మర్యాదగా. ఇది ఇలా ఉండడం మంచిదే. ఎందుకంటే మనందరికీ కూడా సమయం దొరుకుతది.
ఒకరి మీద ఉండేటటువంటి అభిప్రాయము మారటానికి కుదురుతుంది. ఈ ఈ సమయాన్ని. ఒక్కొక్కసారి అవతల వాడు నాశనం అయిపోవాలనుకుంటాం. అయిపోతాడా? అవ్వడు కదా! మన మనసులో అనుకుంటే అయిపోతారా? మన మనసు సరిగా లేదప్పుడు. ఇంకోడు ఎవడో నాశనం అయిపోవడాన్ని మనం ఎందుకు కోరుకోవాలి? ఎందుకంటే మనల్ని ఏదో అవమానించారని. అవసరం లేదు. సమయాన్నిచ్చినట్టయితే మనం అనుకున్నది వెంటనే జరిగిపోదు. మనం ఒక మాట అన్నామంటే అది జరిగిపోదు. సమయం, కాలం నిర్ణయిస్తది. ఎప్పుడు ఏం జరగాలని. కాలానికి శక్తి ఉంటది. అందుకోసమే ఆహ్, ప్రతి ఒక్కరి మనసులో వచ్చిన ఆలోచన అందరికీ కనిపించదు. మంచిదే. ఆ వ్యవధిలోనే మనల్ని మనం మార్చుకునే ప్రయత్నం చూడాలి. అందరి మీద కూడా గౌరవం ఉండాలి. అనుకోకుండా వచ్చే చెడు ఆలోచనలు కూడా మనం దాన్ని నిర్మూలించుకోవాలి. ఇది అసాధ్యమేం కాదు. ఇది సాధ్యం ఎవరికి కుదురుతుంది? ఎవరైతే భక్తి మార్గాన్ని ఎంచుకుంటారో, ఎవరైతే రాముడు చెప్పినవన్నీ కూడా రామాయణం ద్వారా వాళ్ళు అలవరుచుకుంటారో వాళ్ళ జీవితంలోని, అప్పుడు ఇదంతా కూడా ఆహ్, జరుగుతుంది. సో, ఇదొక గొప్ప అవకాశం మనందరికీ కూడాన. అంటే ఇప్పుడు నేను ఇవన్నీ చెప్తున్నారు కదా! మీరు ముందు నుంచి మంచివాళ్ళంటే కుదరదు. ముందు నుంచి ఎవరు కూడా మంచి వాళ్ళగా ఉండరు. మరి ఎందుకు ఇవన్నీ చెప్తున్నామంటే, ఇవన్నీ మనం చెప్పుకోవడం వల్ల మన మనసులోని దృఢంగా ఈ విషయాలన్నీ కూడా నాటుకుపోతాయి. భగవంతుడిని ఎప్పుడూ కూడా గుర్తు చేసుకోవడం వల్ల ఏ విషయం ఎప్పుడు మనకి దృష్టిలోకి రావాలో, ఏ దృష్టికోణంతో చూడాలో అనేటటువంటి బుద్ధిని భగవంతుడే మనకు కల్పిస్తాడు. ఆ పరమాత్ముడే మన మనసులో ఉన్నారు. ఆ సమయానికి మనకి అలాగా కల్పిస్తారు. అందుకోసం ఎప్పుడూ కూడా రామనామాన్ని జపం చేస్తూ ఉండాలి. హరినామాన్ని ఎప్పుడు కూడా వదిలిపెట్టకూడదు. 10 సంవత్సరాల కిందట అంటే మన జీవితం ఎప్పుడు కూడా ప్రోగ్రెస్. ముందు నుంచి నేను ఇంతేనంటే అబద్ధం. ముందు నుంచి అలాగే ఉంటే ఇంకెందుకు జీవితం? జీవితం అంటే ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ ఉండాలి. దానికోసం ముందు నుంచి మీరు మంచోళ్ళంటే కాదు. కానే కాదు. మంచి వైపుగా మెట్లు ఎక్కుతున్నాను. ఒక్కొక్క మెట్టు. 10 సంవత్సరాల కిందట నేనెలా ఉన్నానో నాకే తెలుసు. 10 సంవత్సరాలయిన తర్వాత ఇప్పుడు నేనెలా ఉన్నానో నాకు తెలుసు. ఏమైనా మార్పు కలిగిందా? మంచి కొరకు మార్పు కలిగిందా అంటే ఖచ్చితంగా కలిగింది. ఎందుకు కలిగిందంటే రాముడి ఆశీర్వాదం, కృష్ణుడి ఆశీర్వాదం. అందరికీ కూడా కుదురుతది. మనం కావాలనుకుంటే మనం అందరం కూడా మారొచ్చు. అప్పుడు మన సంబంధాలన్నీ కూడా ఇంత ముందుట ఎప్పుడూ కూడా మీ అనుభవంలోకి రాలేనట్టుగా మీ చుట్టుపక్కల కుటుంబంలో ఉన్నటువంటి సంబంధాలు కూడా అంత దృఢంగా ఉంటాయి. సంబంధాలు అంత ప్రేమతో ఉంటది. అంత ఆప్యాయతతో ఉండాలి. ఒక్కటే రాముడిని ఎలా ప్రేమించాలి? రాముడిని ప్రేమించడం అంటే ఒకళ్ళని ప్రేమించామంటే వాళ్ళేం చెప్పినా చేయడానికి రెడీ. రాముడు ఏం చెప్పినా కూడా నేను చేయడానికి రెడీ. నేనీ ప్రతిరోజు కూడా, ప్రతి క్షణం కూడా ఇలా చేస్తే రాముడికి నచ్చుతదా? నచ్చదు కదా! నేను చెయ్యను. ఇలా మాటాడితే రాముడికి నచ్చుతదా? నచ్చదు కదా! నేను చేయను. ఇది ఈ ఈ విధంగా నేను చేసినట్టయితే రాముడికి సంతృప్తి కలుగుతదా? ఆ పనులు మాత్రమే చేస్తాను. ఆ రకమైనటువంటి ఆలోచనతోనే ఉంటది. ఇది చెప్పుకున్నంత సులువు కాదు కదా! సమయం పడతది. 10 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలు, ఒక జీవితం, 2 జీవితాలు, 3 జీవితాలు మనకు తెలీదు. కానీ ఆ మార్గాన్ని మనం ఎంచుకొని మనం ఆహ్, ఖచ్చితంగా అలాగా దేవుడి మార్గంలోనే వెళ్ళాలి. సో, మనం ఇక్కడ ఒకరినొకరు సందేహాలతో తవ్వి చూడొద్దు. జరిగిపోయిన గతాన్ని తవ్వొద్దు. జరిగిపోయింది, జరిగిపోయింది వదిలిపెట్టేయండి. దాన్నే పట్టుకొని ఆ మనిషిని చూసినప్పుడు అదే గుర్తు చేసుకొని మరొక మాట అనే అవకాశాన్ని వెదురు చూసుకున్నటువంటి ఆహ్, ఆహ్, చాలా దౌర్భాగ్యమైనటువంటి ఆహ్, పరిస్థితిలో మనం అందరం కూడా ఉంటున్నాం. చాలా దిగజారిపోయిన పరిస్థితి. అందరూ కూడా ఈ పరిస్థితిని దాటి వచ్చాం. ఇప్పుడైనా సరే ఈ రామాయణం ద్వారా తెలుసుకొని, మనం జీవించేది ఒకరి గతాన్నో, సందేహాలతోనో తవ్వడానికి కాదు మన జీవితం. మన జీవితం ఎవరైనా కష్టంలో ఉంటే, ఆ కష్టాన్నించి దాటించడానికి ఉన్నామన్న విషయాన్ని మనం మర్చిపోవద్దు. మన కష్టాలే కాదు, మన మన కుటుంబంలోని మన సంబంధీకులు, మన ఎదురుగుండా ఉండేటటువంటి మనిషి కష్టాల్లో ఉన్నప్పుడు, ఆ కష్టాల నుంచి వాళ్ళని ఏ విధంగా ఆదుకోవాలి? ఎలాగ దాటించాలి వాళ్ళని? ఆహ్, ఎలాగా? వాళ్ళకేం డబ్బులేమి ఇచ్చి అక్కర్లేదు. వాళ్ళకి అవన్నీ ఇవ్వడం వల్ల ప్రయోజనం ఏముంది? అప్పటికప్పుడు ఉపశమనం వాళ్ళకి కలుగుతది. మళ్ళా ఆ కష్టాలు మళ్ళీ వస్తాయి. అలా కాదు. రామాయణాన్ని చెప్పండి. రాముడి కోసం చెప్పండి. అప్పుడు వాళ్ళ నిర్ణయాలు వాళ్ళే తీసుకోగలుగుతారు. వాళ్ళు నిజంగా వాళ్ళు పడేది కష్టమో కాదో ముందు అది తేల్చుకోవాలి.
లేనిపోని కష్టాలా? నిజమైన కష్టమా? అనేది కూడా తేల్చుకోవాలి. అది ఆధ్యాత్మిక దృష్టితో చూస్తేనే అది కుదురుతుంది. ఎప్పుడు కూడా సంబంధాల్లో పోటీగా, శత్రుత్వంగా ఉండకూడదు. సహకారం ఒకరికి ఒకరు సహకారం చేసుకునేటట్టుగా ఉండాలి. హార్మనీ అనేదుండాలి. లేకపోతే ఎందుకు ఈ ఈ సంబంధాలు అవిని? ఎవరితోనూ ఉండవలసిన అవసరం లేదు. హ్మ్. ఎవ్వరూ కూడా సంపూర్ణంగా మంచితనంతో ఉండరు. అది కుదరదు. కానీ నేర్చుకుంటున్నారా లేదా? ప్రతిరోజు నేర్చుకుంటున్నారా లేదా? అనేది చాలా ముఖ్యం. ఒక కొత్త విషయాన్ని, ఒక మంచి విషయాన్ని మనం నేర్చుకుంటూ దాన్ని పాటిస్తూ ఉండాలి. అప్పుడు ఖచ్చితంగా మనలో మార్పొస్తుంది. మనలో మార్పుని చూసి మన చుట్టుపక్కల ఉండేవాళ్ళు మారుతారు. మన సంబంధాలు కూడా చాలా మెరుగుపడతాయి. సంబంధాలనెప్పుడు కూడా దివ్యమైన కేంద్రం కింద మనం చూడాలి. భగవంతుని సృష్టిలో కదా మనమంతా కూడా ఉన్నాం. కాబట్టి భగవంతుడిని ఎలా ప్రేమిస్తున్నామో ఎదుటి మనిషిని కూడా అంతగానే ప్రేమించాలి. ఈ జీవితం ఒక ప్రయాణం లాంటిదంటారు కదా! అందరూ కూడా ఆహ్, ఒక ట్రైన్ ఎక్కుతారు. ట్రైన్‌లో ఎక్కి కూర్చుంటే శాశ్వతంగా ఏమి అలా ప్రయాణం చేస్తూ ఉండరు. ఆ ప్రయాణంలోని కొంతమంది కలుసుకుంటారు. అప్పుడు గూడా గొడవాడుకోవడం ఎందుకు? ఏదో 4 మంచి మాటలు మాటాడుకొని ఎవరి స్టేషనొచ్చినప్పుడు వాళ్ళు దిగిపోతారు. ఈ జీవితం అంతే. ఎక్కడో పుడతామో, ఎవరినో పెళ్లి చేసుకుంటామో, ఎవరో పుడతారు. అంటే మన పిల్లలే ఎవరో అంటే. అందరి మధ్యన ఉంటాము. మన స్టేషనొస్తే కనీసం ట్రైన్ ఎక్కినప్పుడు మన స్టేషన్ ఎప్పుడొస్తదో మనకు తెలుస్తది. మరి జీవిత ప్రయాణంలో మన స్టేషన్ ఎప్పుడొచ్చింది, మన టైం ఎప్పుడొచ్చిందో మనకేం తెలుస్తది? వచ్చినప్పుడు దిగిపోవాల్సిందే. బలవంతంగా చావు అనేది మనల్ని ప్రయాణం నుంచి దింపేస్తది మనల్ని. మరి ఈ ప్రయాణం చాలా తక్కువ సమయం జరుగుతది. మరి ఆ ప్రయాణంలోని ఒక ప్రయాణికులుగానే ఉంటాం మనం. ఆ ప్రయాణికులకు ఒకరికొకరు సహాయం చేసుకోకుండా దిగిపోతే ఎందుకొచ్చిన ప్రయాణం? ప్రయాణం అంతా కూడా మనకి చాలా చికాకుగా ఉంటది. మరి ఆ ప్రయాణంలో ఒక్కొక్కసారి అనుకోకుండా దాడి జరుగుతది. దాడంటే ఒక్కోసారి మనం ఏసీయే బుక్ చేసుకుంటాం. కానీ పండగ సమయంలోని చాలామంది వాళ్ళకి జనరల్‌లో ప్లేస్ లేక ఏం చేస్తారు? మీరు రిజర్వేషన్ చేసుకున్న రిజర్వేషన్ బోగీలో ఎక్కేస్తారు. చాలామంది ఎక్కేస్తారు. ఎక్కినప్పుడు జనాలు ఎక్కువైపోవడం వల్ల ఎవరో మోచేయి తగులుతది. లేపోతే ఎవరో కాళ్ళు తొక్కేస్తారు. ఉద్దేశపూర్వకంగా అయితే తొక్కలేదు గదా! అనుకోకుండా తగులుతది. అలాగే మన ప్రయాణంలో కూడా మనం అనుకోకుండా కొన్ని పడాల్సి ఉంటది. కొన్ని కొన్ని విషయాలు జరుగుతూ ఉంటది. దాన్నే పట్టుకొని ఇప్పుడు వాడు నా కాళ్ళు అలాగే చూడండి తిరుపతిలోని క్యూలో ఉంటాము. ఎప్పుడూ గొడవలు చూస్తూనే ఉంటాం. నన్ను తోసావంటే నన్ను తోసావు. అక్కడ తోసావంటే ఎవడిని తోస్తారు? కుక్కిరిసినట్టుంటాయి. ఎవడి కాలు నిల్చొని కొంతమందికి భూమేదో, కాలేదో తెలీదు. తొక్కేస్తూ ఉంటారు కదా! రెండిటికి ఏం తేడా తెలీదు. వాళ్ళ కాళ్ళు అలాగే ఇప్పుడు నా కాలు తొక్కావని గొడవ పెట్టుకుంటే, గొడవ పెట్టుకోక మన క్యూలో ఉన్నదెందుకు? ఆ శ్రీనివాస గోవిందులని దర్శనం చేసుకొని, ప్రశాంతంగా, సంతృప్తిగా వెళ్ళిపోవాలని. మనకెందుకిప్పుడు గొడవ? కాలు తొక్కితే ఏమైపోయింది? కాలేం ఊడి పడిపోలేదు కదా! నొప్పొస్తది. నొప్పి తగ్గిపోద్ది. అలాగే మన జీవితంలోని చాలా జరిగినటువంటివి ఉద్దేశపూర్వకం కాదు. ఇలాగ కొన్ని జరుగుతూ ఉంటాయని దాన్ని మనసులో ఎక్కువగా పెట్టుకోకుండా పక్కన పెట్టేయండి. ఇదంతా ఎప్పుడు ఇలా జరుగుతదంటే, ఏమి పని పాట లేదనుకోండి మనకి. లేదా అవసరమైనటువంటి పనులు మనం చెయ్యట్లేదనుకోండి. అప్పుడు ఇలాంటి ఆలోచనలొస్తాయి. ఎవడి మీదో ఒకడి మీద దాడి చెయ్యాలని. ఇలాంటి ఆలోచనలొస్తది. అందుకే మన గాయాలు మానాలన్నా, మనం ఎవరిని గాయపరచకూడదని అనుకుంటే సమయం పడుతుంది. కానీ తక్కువ సమయంలోనే మీకు మంచి జరగాలంటే అంతే. ఒక్కటే. ఆ భగవంతుని నామాన్ని మనం ఎప్పుడూ కూడా అంటే ఆయనే మన జీవితంలోని ముఖ్యమైన మనిషి. ఆయనే మనందరి మధ్యన ముఖ్యమైనటువంటి యజమాని. ఆయన్ని ప్రతిష్ఠించి మన ఇంట్లోని ఏ పని చేసినా, ఏ ఆలోచన చేసినా, ఏ మాట మాటాడినా ఆయనకి సంబంధించినట్టుగా చేసుకుంటూ వెళ్ళిపోతే సమస్యలన్నీ గూడా మాయమైపోతూ ఉంటాయి.